హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? తోటోడు తొడగోసుకుంటూ నేను మెడగోసుకుంటాను అనే రోజులు వచ్చినాయండి. తొడగోసుకుంటే ఏం కాదండి, మెడగోసుకుంటే పైకి పోతారండి. ఎవరితో పోటీలు పడి అవసరం లేదండి. మనకున్న దాంట్లో మనం బతికేయాలండి. వాళ్ళు ఎవరో మంచి మంచి చీరలు కట్టారనేసి మనకి అప్పులున్నా కానీ మనం మంచి మంచి చీరలు కొనుక్కు రావటం, వాళ్ళకంటే మనం గొప్పగా బతకాలనుకోవటం, వాళ్ళ ముందు మనం బిల్డప్లు ఇస్తే మనకి ఏమైద్దండి? వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకి ఉన్నాయన్నీ వాళ్ళ బాధ్యతలన్నీ తీరిపోతాయి కాబట్టి వాళ్ళకి ఏముండదు. బాధ్యతలు తీరిపోతాయి, వాళ్ళకి డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు ఉన్నట్టు ఉంటారు. బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు వాళ్ళకి ఏం లేదు కాబట్టి వాళ్ళు ఇంక ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఒకప్పుడు కష్టపడ్డాం కదా, ఇప్పుడు అన్న సుఖపడదాం అనుకుంటారు. అంతేగాని మనకి ఏ బాధ్యతలు తీరకుండా మన ఎక్కడ పెట్టుకొని మనం వాళ్ళు ఆ చీర కొనుక్కున్నారు, మనకు వాళ్ళు పోటీగా మనం కొనుక్కొని కట్టుకోవాలి అని కట్టుకుంటాం. పని చీర భలే బాగుంది, నువ్వు భలే కొంటావు అంటారు. ఎవరిమైనా అంతే అంటాం. మనకి మన వెనక ఏముంది ఏంది తెలియదు. అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటే మనం తీసుకొస్తూ ఉంటాం, పెట్టుకుంటూ ఉంటాం, అన్నీ బాగానే చేస్తాం. కానీ రేపు అప్పులు తీర్చాలంటే ఎక్కడి నుంచి తీర్చుతామండి? మనకు అప్పు తీర్చే స్తోమత ఉంటేనే అప్పు చెయ్యాలి. స్తోమత లేనప్పుడు అప్పులు చేస్తే ఏం సుఖం అండి? వాళ్ళు బంగారాలు కొన్నారు, మనం కూడా కొనుక్కోవాలి. మనం గొప్పగా ఉండాలి, వెండి కొనుక్కోవాలి. ఇంటి నిండా వెండి బంగారం కొనుక్కుంటాం, అన్ని చీరలు కొనుక్కుంటాం, అన్నీ చేస్తాం. అప్పులు పాలవుతావు. అప్పుడు ఇన్ని కొనుక్కొని పరుగు పోయినాక ఇంకా అన్ని కొనుక్కొని మాత్రం సుఖమేముంది? ఇట్లనే ఒకళ్ళు కారు కొన్నారండి. కారు కొంటే అందరం ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని ఇంటి పక్కన నలుగురికి ఇస్తాం, ఒక్కొక్క స్వీట్ తీసుకోండి అని. కానీ వాళ్ళు ఏం చేశారు? మన ఇంటికి ఒక 1/2 కిలో స్వీట్లు తీసుకుపోయి పంచిపెట్టి మేము గొప్పలు అనిపించుకున్నారు. తర్వాత ఏమైంది? అప్పుల పాలయ్యి దివాలా తీస్తే అప్పుడు ఏమన్నారు? అసలు భూమి మీద కాలు నిలబడలేదు, ఆడ ఆగలేదు, ఇంటికి ఒక స్వీట్ బాక్స్ పంచిపెట్టారు, వీళ్ళ మొహాలకు అవసరమా? ఈ నప్పులు చేసి మందిని ముంచి ఇట్లా చేయటం అవసరమా? ఎవడేడ్చిండు, ఇట్లాంటి హెచ్చులకు పోవటం ఎందుకు అని ఎన్ని తిట్టుకుంటారు. ఇవన్నీ అవసరమా అండి మనకి? మనకున్నదేదో మనం తినాలి, మంచి ప్రశాంతంగా ఉండాలి. మనకు అన్ని బాధ్యతలు తీరిపోయినాక మనం సుఖపడవచ్చు. మనకి మన అనేవాళ్ళు ఎవరు ఉండరు. మనకి డబ్బులు ఉంటే మనం ఎప్పుడైనా సుఖపడవచ్చు. కానీ అప్పులు చేసి కష్టాలు తెచ్చుకోవటం అనేది కరెక్ట్ కాదండి. ఏదో ఎవరిని ఉద్దేశించో ఏదో కాదండి. ఇది వినైనా ఎవరైనా మారుతారని మంచి విషయమే చెప్తున్నామండి, చెడైతే కాదండి. ఎవరైనా కొంచెం తెలుసుకొని మన స్తోమత ఏందో మనం తెలుసుకొని మనం నడుచుకోవడం మనకి మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.